వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 3వ అధ్యాయము. సాధకులారా, అనంతమైన ఈ విశ్వ నిర్మాణములో నిమగ్నమై ఉండు పరబ్రహ్మ మానవలోకములోని మానవులను మోక్ష మార్గము వైపు నడుపుటకు తనను తాను సర్వులకు దత్తం చేసుకుని దత్తనామంతో సద్గురువుగా అవతరించినాడు. సాధకులు కూడా తమను తాము వారికి దత్తం చేసుకునినప్పుడు వారి తత్వం అవగతమవుతుంది, గుర్తు చిక్కుతుంది. ఈ విశ్వ నిర్మాణం, దాని లక్ష్యం ప్రబోధము కాగలవు. ఈ దత్తమూర్తి త్రివర్ణ త్రిపద త్రికూట త్రిపుట త్రిలోకాత్మకమై త్రిమూర్తులకును త్రిశక్తులకును కారణమై ఉండును. అట్టి దివ్యస్వరూపుడే కలిలో అనేక అవతారములను ధరించి మానవ జాతికి గురుతత్వ ప్రబోధము చేసే గురువుగాను, శిష్య లక్షణాలను తెలిపే శిష్యునిగాను అవతరిస్తూ ఉంటారు. విశిష్టత పొందిన అనేక మంది గురు శిష్యులు ఈ కోవలోనికి చెందిన వారే. తిరిగి వారు గురువులై ప్రబోధం గావించుతారు. దీపకుడు, జ్ఞానేశ్వరుడు, గోరకానాథుడు, ఆదిశంకరుల శిష్యుడు పద్మపాదుడు, వీరబ్రహ్మం గారి శిష్యుడు సిద్ధయ్య, మాణిక్య ప్రభువు శిష్యురాలు వెంకమ్మ, నామధారకుడు, విద్యాసాగరుడు మున్నగు వారు ఎందరో ఈ విధముగా గురువుగా శిష్యునిగా అవతరించే ఈ దత్తతత్వం సర్వకాలములలోనూ అన్ని యుగములలోనూ తన అవతార కార్యక్రమములను నిరంతరము కొనసాగించుతూనే ఉంటుంది. సాధువులుగా, బ్రహ్మవేత్తలుగా, అవధూతలుగా, దిగంబరులుగా, ఉన్మత్తులుగా మరియు అతి గోప్యముగా అనేక రూపాలలో ఉంటుంది. దీనిని శుద్ధ భక్తి చేత, అంకిత భక్తి చేత తమను తాము ఆత్మతో సహా అర్పితం చేసుకున్నప్పుడే అర్థమవుతుంది, దర్శనం కలుగుతుంది. వారి అనుగ్రహం కలిగినప్పుడు మానవ జన్మ లక్ష్యం నెరవేరుతుంది. కావున మిత్రులారా, ఈ రీతిన ప్రయత్నించండి, సద్గురువు అనుగ్రహం పొందండి అని శ్రీ నిత్యానందులిట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, మానవులు ఎన్ని చదువులు చదివినా భగవత్ భక్తి అనేది, గురుభక్తి అనేది లేకపోతే ప్రయోజనం లేదు. ఈ భక్తిని అలవరుచుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. వానిలో గురువుల కథలను వినుట, గురువుని స్మరించటం, గురు కీర్తన చేయటం, గురువును పూజించటం, గురుసేవ చేయటం, గురువు ద్వారా ఆత్మజ్ఞానం పొందటం, గురుభక్తులతో సఖ్యం చేయటం, గురువుకు తనను తాము సమర్పించుకోవటం, గురు ప్రబోధిత మంత్రమును నిత్యం జపిస్తూ ఉండటం అనేవి ప్రధానమైనవి. ఈ 9 మార్గాలలోనూ ఏదో ఒక మార్గాన భక్తి యోగాన్ని సాధించిన వారికి సర్వ సుఖములు సమకూరుతాయి. ఓ జిజ్ఞాసి, మనము గురు విశిష్టతను తెలుపు కథల వైపు వెళ్ళుదాము అని శ్రీ స్వామి సమర్థులను తలచి నిత్యానందులు బ్రహ్మ కలి సంవాద రూప కథను తెలుపబూనినాడు. బాలక, గురు విశిష్టతను తెలుపమనినావు, చాలా సంతోషం. నీవు బుద్ధిమంతుడవు, మంచి ప్రశ్న వేసినావు. లోకంలో గురువే సర్వస్వం, గురువే సకల జ్ఞానప్రదాత, గురువే సృష్టి స్థితి లయకారకుడు, సకల చరాచర జగత్తుకు పోషకుడు, రక్షకుడు గురువే. వారి అనుగ్రహం లేనిదే ఏ కార్యమూ జరగదు. తత్వజ్ఞాన ప్రబోధం ద్వారా శిష్యునిలోని అజ్ఞాన లక్షణములను పారద్రోలి వానిని జ్ఞానిగాను గురువుగాను తీర్చిదిద్దు గురువే సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మ. త్రిలోకాధిపతులు ఎవరైనా ఆగ్రహించినచో సద్గురువు తన శిష్యుణ్ణి రక్షింపగలడు. కానీ అట్టి సద్గురువు కోపించిన వానిని ఎవరూ రక్షింపలేరు. అంతేకాదు, సద్గురుని సంకల్పం చేత సర్వమూ లభించును. గురువులు శిష్యులను పరీక్షించి వారిలోని అజ్ఞాన లక్షణములను పారద్రోలి సంకల్పము మాత్రముననే పండితులను చేయగలరు. వారు ఎన్నడూ ఎవ్వరిపైన కోపం చూపరు. వారు దయామయులు, నిత్యానంద స్వరూపులు, త్రిమూర్తి స్వరూపులు. అటువంటి వారిలో అగ్రగణ్యులైన శ్రీ స్వామి సమర్థుల సన్నిధికి చేరినావు. నీ జీవిత లక్ష్యం నెరవేరగలదు అని పలికి దీవించెను.
అంతటా ఆ బాల బ్రహ్మచారి వారి పాదములకు నమస్కరించి, దేవా, త్రిలోకాధిపతులు కోపగించిన సద్గురువు రక్షింపగలడు అనిరి. అది ఎట్లు సంభవము? అంతేకాదు, సద్గురువు సంకల్పం చేతనే శిష్యుణ్ణి పండితుణ్ణి చేయగలరంటారే, అందులకు తర్కాణమేమి? పురాణ ప్రసిద్ధి నొందిన అట్టి గురు శిష్యులను గురించి తెలిపి నా మనస్సునకు స్థిరత్వమును ప్రసాదించండి అని వేడుకొనెను. శ్రీ నిత్యానంద యోగి అతని జిజ్ఞాసకు సంతసించి ఇలా తెలిపిరి. శ్రీ స్వామి సమర్థుల సమాధి వటవృక్ష మందిర సందర్శనము చేత నీకు మంచి బుద్ధి కలిగి ఇటువంటి ప్రశ్న వేయగలిగినావు. శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహంతో సృష్టి ప్రారంభమున కలి బ్రహ్మ సంవాద రూపమైన గురు శిష్యుల కథను, పురాణ ప్రశస్తమైన దానిని తెలిపెదను. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్ప మొదలెడెను. బ్రహ్మచారి, పూర్వం ఒక్కరుగా ఉన్న పరమాత్మ తాను అనేకం కావాలని సంకల్పించినారు. దాని ఫలితమే మొదట నారాయణునిగా అవతరించినారు. వారి నాభి కమలము నుండి చతుర్ముఖుడైన బ్రహ్మ అవతరించినాడు. అతడు శ్రీమన్నారాయణుని యొక్క ఆజ్ఞను అనుసరించి సృష్టి ప్రారంభించెను. మొదట అతని నుండి 4 వేదములు ఉద్భవించినవి. వేదములలో వివరింపబడిన రీతిలో వారు ఈ విశ్వమంతటినీ సృష్టించినారు. మహర్షులు, దేవతలు, లోకములు, గ్రహాలు, సూర్యచంద్రాదులు, నానా విధమైన 84 లక్షల జీవరాశిని, మానవులను సృష్టించినారు. వారి వారి పూర్వజన్మ సంస్కారమును అనుసరించి వర్ణాశ్రమ ధర్మములు ఏర్పరచెను. కాలమును, యుగాలను, ఋతువులను సృష్టించినారు. అదే రీతిన మహాసృష్టిలో త్రిసృష్టులుగాను, ఒక సృష్టిలో 9 కల్పములుగాను, ఒక కల్పములో 14 మన్వంతరములుగాను, ఒక మన్వంతరములో 71 మహాయుగములుగాను, ఒక మహాయుగములో 4 యుగములుగాను, అవి కృత, త్రేత, ద్వాపర, కలియుగాలుగా సృష్టించెను. కృతయుగము 17,28,000 సంవత్సరములు. ఇది ధర్మయుగము. ఈ యుగములో ధర్మము 4 పాదములలో నడుచును. జనులు సత్యవంతులుగాను, ధర్మపరులై ధార్మికులుగాను ఉందురు. ఈ యుగములో పరమాత్మను దర్శించుటకు అందరూ ధ్యానాది తపములను చేసెదరు. తరువాత త్రేతాయుగము. ఇది 12,96,000 సంవత్సరములు. ఇది సత్యయుగము. ఈ యుగములో సత్యమునకు పూర్తి న్యాయము కలుగగా ధర్మము 3 పాదములలో నడుచును. ప్రజలందరూ సత్యవంతులుగాను, ధర్మవంతులుగాను ఉండి పరమాత్మ దర్శనమునకు యజ్ఞయాగములను ఆశ్రయించెదరు. తదుపరి ద్వాపరయుగం. ఇది 8,64,000 సంవత్సరములు. ఈ యుగములో ధర్మము 2 పాదములపైననే నడుచును. రాజులు, రారాజులను యుద్ధములతోనూ, అనేక తంత్రములతోనూ, మంత్రములతోనూ సమ్మేళనముగా జీవించెదరు. ఆయుధమునే నమ్మి ఉందురు. ఈర్ష్య, ద్వేషములతో ఈ యుగమున ఎక్కువ కాముకులు పెరిగెదరు. పరమాత్మ దర్శనం కొరకు ప్రజలు సేవలను, పూజా కార్యక్రమములను విశ్వసించెదరు. 4వది కలియుగము. ఇది 4,32,000 సంవత్సరములు కలిగినది. ఇందు ధర్మము 1 పాదమున నడుచును. సకల విలయములకు, వికృతములకు, రాక్షస గుణ ప్రభావమునకు ఇది నిలయము. ఇందు ప్రజలు పరమాత్మను పొందుటకు నామ సంకీర్తనము ద్వారా సేవించెదరు. వత్స, 4 యుగములలో ఈ విధముగా వ్యవహారములు జరుగుచుండును. తరువాత బ్రహ్మ కల్పాధిపతులను, మన్వంతరాధిపతులను, యుగాధిపతులను సంకల్పించి వారందరికీ వారి వారి ధర్మములను ప్రబోధించి భూమిపైన పాలన చేయ నియమించెను. ధార్మికుడా, మహాసృష్టిలో ఒక సృష్టి పూర్తిగా అయిపోయినది. ఇది 2వ సృష్టి. ఇందు 5 కల్పములు జరిగిపోయినవి. ఇప్పుడు నడుచుచున్నది 6వ కల్పము. దీని అధిపతి శ్వేతవరాహమూర్తి. అందుచే ఈ కల్పమును శ్వేతవరాహ కల్పమంటారు. ఈ కల్పములో 6 మన్వంతరములు జరిగిపోయినవి. ఇది 7వ మన్వంతరము. దీని అధిపతి వైవస్వత మనువు. అందుచే దీనిని వైవస్వత మన్వంతరము అంటారు. ఇప్పుడు ఈ మన్వంతరములో 28వ మహాయుగంలో కలియుగం ప్రథమ పాదంలోను, ప్రథమ భాగంలో ప్రథమ అంశ అంతమై 2వ అంశ ప్రారంభములో ఉన్నది. కలియుగము ఇంకా 63 అంశాలు మిగిలి ఉన్నవి. ఒక అంశ అనగా సుమారు 6,750 సంవత్సరములు. ఇందులోనే 23వ మహాయుగములో, ద్వాపర యుగంలో భగవంతుడైన నారాయణమూర్తి వేదవ్యాసునిగా జన్మించారు. వారు వేదములలోని ధర్మములను 18 మహాపురాణములుగా, 18 ఉపపురాణములుగాను రచించిరి. అందులో బ్రహ్మ వైవర్తనము అను పురాణములోని కథయే ఇది.
బ్రహ్మదేవుడు కలిపురుషునికి శ్రీగురుని మహాత్మ్యమును తెలిపెను. అది చెప్పుచున్నాను, సావధానుడవై వినుము అని నిత్యానందయోగి శ్రీ స్వామి సమర్థులకు, శ్రీ దత్తాత్రేయ స్వామికి జయజయనాదముతో నమస్కరించుకొని బ్రహ్మ వైవర్తన పురాణములోని ఆ కథను మనస్సులో సంకల్పము చేసుకొని చెప్పదొడంగెను. విద్యాసాగర, పూర్వము నైమిషారణ్యములో మహర్షులందరూ కూడా సత్రయాగం చేయుచుండగా అక్కడకు వచ్చిన పౌరాణికుడు, సకల శాస్త్రవేత్త వ్యాస మహర్షి శిష్యుడు అయిన సూత మహర్షిని పూజించి మునులు మహాత్మా, గురువు విశిష్టతను, వారి ప్రభావమును మరియు కలిపురుషుని మహత్తు ఎలాంటిది, వారు ఎవరి చెంతకు చేరరో విపులముగా తెలుపుమని ప్రార్థించిరి. అందులకు సూతుడు సంతసించి, ఓ పుణ్యచరితులారా, మీరు అడిగిన విషయము చాలా గొప్పది. కలి బ్రహ్మ సంవాద రూపంలో ఉన్న గురు శిష్య వైభవము అను కథ చెప్పెదను. సావధానులై వినండి అని సర్వేశ్వరుణ్ణి ప్రార్థించి తమ గురుదేవులైన వ్యాస మహర్షిని మనస్సులో తలంచి అపూర్వమైన కలి బ్రహ్మ సంవాద రూపమైన కథను చెప్పబూనినాడు. సనాతనుడు అయిన బ్రహ్మదేవుడు చరాచర విశ్వమును, మానవులను సృష్టించి వారికి వారి ఆశ్రమములను అనుసరించి వర్ణాశ్రమములను ఏర్పరచి ఆ వర్ణాశ్రమముల యందలి ప్రాణులకు ధర్మ నిర్ణయం చేసిరి. వారిని పాలించుటకై 14 మనువులను, కృత త్రేత ద్వాపర కలియుగములను 4 సృష్టించెను. ఆ బ్రహ్మ వారిని ధర్మాచార రక్షణకై మొదట కృతయుగ పురుషునిగా, మరలా త్రేతాయుగ పురుషునిగా, ఆ తరువాత ద్వాపరయుగ పురుషునిగా సంకల్పించి లోకమునకు పంపెను. ఆ తరువాత సృష్టికర్త మరి ఒకనిని సృజించెను. కానీ వానిని చూచి అసహ్యముగా అతడే కలవరపడెను. అతనికి బ్రహ్మ కలి అని పేరు పెట్టి పూర్వులకు వలనే అతనికి కూడా ఆధిపత్యమును ఇచ్చెను. ఆధిపత్యం అన్నది వివేకవంతులకు ఉత్తమ ఫలితమునిచ్చును, కానీ అవివేకవంతులకు, అనాచారులకు అధఫలితము కలిగించును. ఆ కలిపురుషుడు అతి క్రూరుడు. అతడు పిశాచముఖుడు. కలహమాతనికి ఇష్టమైన పని. ఆ పుట్టిన నాడే బ్రహ్మ ఎదుటనే ఒక చేతితో తన నాలుకను, రెండవ చేతితో తన పురుషాంగమును పట్టుకొని తూలుచు, నవ్వుచు, ఏడ్చుచు వికార చేష్టలు చేసెను. అతని వికార చేష్టలను చూచి ఆ పద్మాసనుడైన బ్రహ్మ చిరునగవు నవ్వుచు, ఓ కలి, ఇట్టి వేషములతో వికృతపు చేష్టలతో నృత్యమేల చేసేదవు? నిన్ను తప్పక వెంటనే భూలోకమునకు పంపవలసిందే అనెను. అందుకు అతడు ఆశ్చర్యపడి, ఓ బ్రహ్మదేవా, నన్నేల ఇట్లా ఆజ్ఞాపించుచున్నావు? నేను సర్వవిచ్ఛేదకుడను, నిరంకుశుడను, కలహ నిద్రాప్రియుడను, కలుషాత్ముడను, పరుల ధనమును అపహరించువాడను, మాత్సర్య లోభ దంభ ప్రియులకు స్నేహితుడను, నా పొట్టను మాత్రమే పోషించుకొనుచున్న స్వార్థపరుడను, ఖలుడను. మానవలోకము మీద పెత్తనము చేయుటకై నన్ను అచ్చటికి పంపవలదు. ఒంటరిగా స్వతంత్రించు అవకాశం ఏర్పడినప్పుడు కపటపు సన్యాస స్వీకారము వలన ప్రజలను మోసగించుచు ఇహపరములకు చెందకుండా వారిని చెడుపుచుందును అని పలికెను. అంతటా బ్రహ్మవాణితో, ఓ కలి, సాధుజీవులై శ్రద్ధ భక్తితో నిర్మల హృదయులై నిరంతరము పరమాత్మను ధ్యానించుచు వాని నామస్మరణలో నిమగ్నమై జీవితమును నడుపుకొనుచుండు పుణ్యాత్ములను మాత్రం విడిచిపెట్టి రాగపరులైన ఇతర జనులందరినీ పట్టి పీడించుచుండుము అని అను. ఆ మాటలకు కలి, బ్రహ్మదేవ, యజ్ఞయాగాదులతో పవిత్రమై విరాజిల్లు భరతవర్షమునందు నాకు మహాబలశాలురైన శత్రువులున్నారు. వారున్న ఈ నేలలో నేనెట్లు అడుగిడగలను అనెను. ఓ కలిపురుషుడా, నీకా లోకమున శత్రువులెవరు? వారు నీకేమి ఎగ్గొనర్చిరి? నీవు నిర్దయుడవు, కాలరూపుడవు. ఏ బెదిరింపులకు లొంగని నీ గతిని పండితులు కూడా సరిగా తెలుసుకొనలేరు. ఈ మాటలు విని కలి, దేవా, నా శత్రువులను గూర్చి వివరింతును వినుము. ఆ రిపులు అదోయలై నన్ను రేపును మాపును భయపెట్టుచుందురు. శివనామములు, హరినామములు, శివకథ, హరికథ, కాశీ, గంగా, గోదావరి, కృష్ణ, యమున, కావేరి మున్నగు పవిత్ర నదుల యందు జరుగు ఉత్సవములు, యజ్ఞయాగాదులను, సత్సంగములు, దాని గుణము మొదలగునవన్నీయూ నా శత్రువులే. మనశ్చాంచల్యము గల వానిని, భార్యాపుత్రాదుల యందు అత్యధిక లంపటుని, వేదమతము నొల్లని వానిని, అబద్ధములాడు మోసగానిని చూచినచో నాకు పండగ యగును కదా. జితేంద్రియులు, వైష్ణవ శైవ జపార్చనాపరులు, సాంప్రదాయకముగా శిఖలు గల వారును ఉన్న చోటులకు నేను వెళ్ళను.
అట్టి సత్పురుషులని నాకు ఎంతయో భయము అని కలి చెప్పగానే మరలా బ్రహ్మవానితో ఇట్లనెను. ఓ కలి, నీ ప్రభావము వలన సత్పురుషుల సదాచారములు నిస్సంశయముగా తగ్గిపోవును. నిర్భయముగా భూలోకమునకేగి సుఖముగా ఉండుము. నా మాటకు తిరుగులేదు అని బ్రహ్మ ఆజ్ఞాపించగా కలిపురుషుడు అతనికి మ్రొక్కి ఇట్లు ప్రశ్నించెను. ఓ ప్రభువా, ఆ సత్పురుషులకును మా వంటి దురాచారులకును ఈ విరుద్ధ స్వభావములు ఏల ఏర్పడినవి? నన్ను వారును వారిని నేనును ఏల నశింపజేసుకొనకుండలేము అని అడుగగా పితామహుడు ఇట్లనెను. ఓరీ కలి, నీవు కాలము యొక్క మూలస్వరూపుడవు, ఆచారవంతులకు వ్యతిరేకివి. ఇది నీ ధర్మము. నీవు ఉన్న చోట సర్వ మాలిన్యములకు నిలయము. మలమునకు శుద్ధియుండునా? నీ శత్రువులైన సత్పురుషులకు అట్టి మాలిన్యముండదు. కనుక మీ ఇరువురకు వైరము తప్పదు. వివాదముండుటే నీ స్వభావము. వివేకవంతులకు నీవు మంచివాడవెట్లగుదువు? భగవద్భక్తులను జ్ఞానులను నిన్ను మనసులోనైనను చేరనిత్తురా? కనుక అట్టి వివేకశీలురకు కలిబాధయను శత్రువులు ఉండరు. మరియు పుణ్యక్షేత్రములలో నివసించువారికి, జనార్దనుని గాని శివుని గాని తలంచువారికిని, గురు సేవాపరాయణులకును, గురువులను తల్లిదండ్రులను గౌరవించువారికిని, ఈశ్వరార్పణ బుద్ధితో యజ్ఞములు చేయువారికిని, అతిథులను దేవతలుగా పూజించువారికిని నీవు దూరముగా తొలగిపొమ్ము. వారి మహిమను నీవణగింపదలచినను అది రవ్వంత కూడా అణిగిపోదు. వారెప్పుడునూ అభయస్థితి అందే ఉందురు. కాలము వారికెప్పుడునూ హితకరమై ఉండును అని బ్రహ్మదేవుడు పలుకగా కలి బ్రహ్మతో, ఓ దేవరా, గురువనగా ఎవరు? ఎవరెవరికి గురువగును? గురుస్వరూప రహస్యమేది? ఆ గురుపదమునకు తాత్పర్యమేమి? ఆ ప్రశ్నలకు సమాధానమిమ్ము అని ప్రార్థించెను. అందులకు బ్రహ్మ, ఓ ఈ కలిపురుషుడా, గురువు అనగా గా రా ఉ కారముల కలయిక. గా ఉ గు అవుతుంది. రా ఉ రు అగును. గా కారము గణేశ బీజము, రా కారము అగ్ని బీజము, ఓంకారములోని అకారము బ్రహ్మ, ఉకారము విష్ణువు, మకారము శివుడు. గురు అను పదములోని రెండక్షరములలోనూ హరి యొక్క స్వరూపమైన ఉకారము కలిసి ఉన్నది. గాకారము సిద్ధినిచ్చును, అశివములను నడంచును. రాకారము ఊకారము హరియే. ఈ 3 వర్ణముల సంపుటిని గురు అని పేరు. గణేశాగ్ని బీజముల మధ్యనున్న అచ్యుతుడే 2 అక్షరములతో మనుష్య రూపముననున్న గురువు. గురువు ధర్మార్థ కామ మోక్షములను వాత్సల్యముతో నొసగు సామర్థ్యము కలవాడు. మనువు, తండ్రి, తల్లి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గురుపద వాచ్యులగుదురు. గురువు సర్వదేవతల కంటే శ్రేష్ఠుడు, అనగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల కంటే కూడా అధికుడు. అందువలననే గురువును శాస్త్రములు పరబ్రహ్మగా కీర్తించినాయి. సకల శాస్త్రములు గురుస్వరూపమే. గురు సేవ వలన శాస్త్ర రహస్యములను, తీర్థవ్రత విధానంబులను, సద్యోగత తపో వర్ణాశ్రమ భక్తి వివరములను, సదాచార వ్యవహారములను తెలియనగును. ఈ విషయము తెలుసుకొనిన కలి బ్రహ్మనిట్లు మరలా ప్రశ్నించెను. దేవదేవా, గురువు సర్వదేవ సముడనియు శివుడంతటి వాడనియు చెప్పితివి గదా. మానవ మాత్రుడైన ఆ గురువు శివునంతటి వాడెట్లగును? నా ఈ సంశయాలను తీర్చుడు అనెను. కలివేసిన ప్రశ్నకు సమాధానముగా బ్రహ్మ ఇట్లు చెప్పసాగెను. పాఠకులారా, కలి ప్రభావము తెలుసుకొనినారు కదా. సద్గురుని సన్నిధిలో మాత్రమే వాని ప్రభావము ప్రవేశింపదు. అందువలన సద్గురువు చరణ సన్నిధిలో సద్బుద్ధిని పొందండి. సదాచారులై సత్యవంతులై సుఖశాంతులు పొంది మోక్షకాముకులు కండి. సద్గురు చరణాలను వదలకండి. ఆ చరణాలు మాత్రమే సద్గతిని కలిగించుతాయి. జై సద్గురు స్వామి సమర్థ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 3వ అధ్యాయము సంపూర్ణం.